వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. నేటి రాజకీయాల్లో రాణించాలంటే చాణక్యం తెలిసి ఉండాలి. అలాంటి చాణక్యం మెండుగా ఉన్న నాయకుడిగా నితీష్ కుమార్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం కేవలం ఒకసారి ఎమ్మెల్యేగా గెలవడమే ఓ పెద్ద సవాలైతే ఇప్పటికే 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈసారి కూడా ఆయనకే సీఎం పదవి దక్కితే 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లవుతోంది. ఇక ఈ రికార్డ్ దేశంలోనే ఎంతో అరుదైంది. నితీష్ కుమార్ పేరు వింటే రాజకీయాలు, తంత్రాలు, పొత్తులు, ప్రభుత్వ మార్పులు కూడా గుర్తొస్తాయి. ఎవరితోనైనా చేతులు కలిపే చాతుర్యం ఆయన ప్రత్యేకత. 2005 నుంచి ఇప్పటి వరకు కొన్ని మధ్యంతర విరామాలు తప్ప ఆయన బీహార్ ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. ఇలా చూస్తే నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల్లో రికార్డు స్థాపించిన నేతగా పేరు తెచ్చుకున్నారు. నితీష్ ప్రమాణ స్వీకారం విషయానికి వస్తే అదొక చరిత్రే అవుతుంది. నితీష్ కుమార్ ఇప్పటిదాకా 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గడిచిన 10 ఏళ్లలో 5 సార్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2000లో ఫస్ట్ టైం నితీష్ సీఎం అయ్యారు. అదేవిధంగా 10 ఏళ్లలో 8 సార్లు యూటర్న్ తీసుకున్నారు. 2013 జూన్లో బీజేపీకి కటిఫ్ చెప్పారు. 2014లో లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఓడిపోగా సీఎంగా రిజైన్ చేశారు. 2014లో జితన్ రామ్ మాంఝీ సీఎం అయ్యారు. 2015 ఫిబ్రవరిలో మాంఝీతో విభేదాల తర్వాత నితీష్ మళ్లీ సీఎం అయ్యారు. 2015 జూన్లో బీహార్లో నితీష్ ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. జూలై 2017లో పొత్తు తెచ్చుకున్న నితీష్ ఎన్డీఏలో చేరారు. 2022 ఆగస్టులో నితీష్ ఎన్డీఏని వదిలి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 జనవరిలో మళ్లీ ఆర్జేడీని వదిలి బీజేపీతో జతకట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా బీహార్ రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా ఏ కూటమి అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రిగా మాత్రం నితీష్ కుమార్ చక్రం తిప్పుతున్నారు. నితీష్ కుమార్ రాజకీయం చాలా మంది కంటే భిన్నంగా ఉంటుందని అంటారు. తన పొలిటికల్ కెరీర్లో తొలుత 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలిచిన ఆయన అనంతరం శాసనమండలి నుంచి ఎన్నికై ముఖ్యమంత్రి అవ్వడం మొదలుపెట్టారు. 1985లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు నితీష్ కుమార్. ఈ క్రమంలో 1989 నుంచి 2004 వరకు వరుసగా ఎంపీగా గెలిచారు. ఇలా 15 ఏళ్ల వ్యవధిలో 6 ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని గెలిచి తన సత్తాని చాటారు. ఇక ఈ క్రమంలో ఎన్డీఏ సర్కార్లో రైల్వే, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపుతో మళ్లీ నితీష్ సీఎం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ, టీడీపీ తర్వాత అధిక ఎంపీలు ఉన్నది నితీష్ పార్టీకే. ఇక నితీష్ సపోర్ట్ తో కేంద్రంలో మోదీ ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నితీష్ నే మళ్లీ సీఎం చేస్తారని కూడా అంటున్నారు. ఇక అదే జరిగితే 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడిగా భారతదేశ చరిత్రలో నిలిచిపోతారు నితీష్ కుమార్.